సో ఫ్రెండ్స్, నా అదర్ పొజిషన్స్ అన్నీ నేను వీడియోలో ఫర్దర్గా చెప్పాను అండ్ చార్ట్ కూడా చెప్తాను తర్వాత. జస్ట్ ఈ స్క్రీన్ షాట్ ఏంటంటే నా మార్నింగ్ ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మీకు చూపించడానికి. ఈరోజు అయితే చాలా స్మాల్ క్వాంటిటీ ఎంటర్ అయ్యాను. 9:22. మీ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను చార్ట్లో ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9:22కి ఎందుకు ఎంటర్ అయ్యాను, 9:26కి ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ట్రేడ్ మనం తీసుకోవాలంటే ప్రీవియస్ డే గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు యుఎస్ మార్కెట్ ఫ్యూచర్స్, ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి చెక్ చేస్తాము. అండ్ మన మార్కెట్లో మూమెంటం ఎలా ఉంది అండ్ అదర్ న్యూస్ ఆల్సో. ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఈరోజు మార్కెట్లో ఎంట్రీ, అది ఐపీఓది. సో బంపర్ లిస్టింగ్ అయింది, 125% వచ్చింది నేను చూసేసరికి. అండ్ తర్వాత అది 135% కూడా వెళ్ళింది, విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఈరోజు ఫాల్ అయింది. ఓకే. అండ్ ఈరోజు పెద్దగా పాజిటివ్ అండ్ నెగిటివ్ న్యూస్ ఏం లేదు, కానీ వీక్లో వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే యూఎస్ మార్కెట్, యూకే మార్కెట్ అండ్ జపనీస్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మన మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈరోజు అయితే 30 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. 30 పాయింట్స్ అని ఏం కాదు, ఫిక్స్డ్ ఏం కాదు. 10 పాయింట్స్, 20 పాయింట్స్, 30, 60 పాయింట్స్. 1 వీక్ బ్యాక్ 60 పాయింట్స్ పెట్టాను, ఒక 2-3 మినిట్స్లో క్యాచ్ చేసింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మూమెంటం. జస్ట్ మన మార్నింగ్ ట్రేడ్లో మన క్యాపిటల్ని సేఫ్గా ఉంచుకోవడమే మన మెయిన్ టార్గెట్. ఎందుకంటే మార్నింగ్ ట్రేడ్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, లేదా ఫుల్ సైడ్ వేస్ ఉందనుకోండి మార్కెట్, మనకు మార్కెట్ అక్కడ ఉన్నా సరే మనం కాల్ కొన్నా పుట్ కొన్నా ఫుల్ డికే అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ ప్రీమియమ్స్ హైలో ఉంటాయి కదా, సో డికే అనేది ఫాస్ట్గా వస్తుంది. సో మనం క్విక్గా ఎగ్జిట్ అయిపోవాలి. సమ్ టైమ్స్ ఇలా 4 మినిట్స్ కూడా ఉంచాను, 1 మినిట్లోనే ఎగ్జిట్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. సో యా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఎగ్జిట్ అయ్యాక మూమెంట్ ఇంకో 40-50 పాయింట్స్ మూమెంటం వచ్చింది ప్రీమియంలో. బట్ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. జస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ 5 to 15 మినిట్స్లో మూమెంటం ఎక్కువ ఉంటుంది, ప్రీమియం ఫాస్ట్గా ఉంటుంది. సో 9:22కి ఎంటర్ అయ్యాను. కాల్ సపోర్ట్ తీసుకుని అనిపించి, అది చార్ట్లో చూపిస్తాను ఎందుకు తీసుకున్నాను అనేది. 9:26కి ఎగ్జిట్ అయ్యాను బికాస్ స్ట్రెంత్ తగ్గింది బయ్యర్ సైడ్ అనిపించి ఎగ్జిట్ అయ్యాను. తర్వాత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, అది ఉంటే ఇంకా కాల్స్ చాలా ప్రీమియం పెరిగేది నాకు. కానీ అది స్ట్రెంత్ తగ్గింది ఆ క్యాండిల్. యాక్చువల్గా అది డౌన్ సైడ్ వస్తే ఇంకా మళ్ళీ ఆ రోజంతా రికవరీ చేసుకోవడానికి సరిపోదు. ఆఫ్కోర్స్ ఈరోజు 150 క్వాంటిటీ ఎంటర్ అయ్యాను. యూజువల్లీ నేను మార్నింగ్ ట్రేడ్ అట్లీస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎంటర్ అవుతాను, 500-600 అలా. 150 కాదు, పెద్ద ఏం కాదు. బట్ ఎనీవేస్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ గుడ్. మార్నింగ్ ఫస్ట్ ఒక 4 మినిట్స్లో. సో 3:30 వరకు దేర్ విల్ కమ్ మెనీ ఆపర్చునిటీస్ విల్ కమ్. సో ఐ థాట్ సేఫ్ ఎగ్జిట్ ఈజ్ బెటర్. సో మన సైకాలజీ అనేది కూడా మన క్యాపిటల్ సేఫ్గా ఉంచడం మీద ఉండాలి. ఇంకో 10 పాయింట్స్, 20 పాయింట్స్ అనేది మూమెంటం ఉంటే ఆ క్యాండిల్లోనే వస్తాయి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ యా, నా మినిమమ్ రిక్వైర్మెంట్ అయితే అది వచ్చింది, సో ఎగ్జిట్ అయ్యాను. సో ఎందుకు ఎంటర్ అయ్యాను 9:22కి అండ్ 9:26కి ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అనేది ఇప్పుడు చార్ట్లో చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్ చార్ట్. నేను 1 మినిట్లో పెట్టాను, మీకు డైలీ నేను 5 మినిట్స్లో చూపిస్తాను. బట్ మీకు ఆ టైం 9:22 టైం అనేది స్పెసిఫిక్గా చూపించాలని చెప్పి నేను 1 మినిట్లో పెట్టాను. బట్ ఎనీవేస్ నేను మార్నింగ్ ట్రేడ్ చేసేప్పుడు 1 మినిట్లోనే చేస్తాను. నేను 5 మినిట్స్లో అంటే క్యాండిల్ అయిపోయే వరకు, అంటే 5 మినిట్స్లో మనకి ఆల్రెడీ మూవ్ అయిపోద్ది ఒక 2 క్యాండిల్స్ అయ్యేసరికి. సో నేను 1 మినిట్లో పెట్టి చేస్తాను. సో మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అప్ సైడ్ వెళ్ళాక నేను చిన్న కరెక్షన్ కోసం వెయిట్ చేశాను. సో పెద్ద కరెక్షన్ రాలేదు, కానీ ఓకే అప్ సైడ్ వెళ్దాం, ఇక్కడ స్టాప్ అయ్యి చిన్న డౌన్ సైడ్ మూవ్ ట్రై చేశారు. బట్ డౌన్ సైడ్ వెళ్ళలేదు, ఈ లెవెల్ వరకే తీసుకొచ్చారు. సో మీరు ఇక్కడ టైం చూడండి వస్తుంది. ఓకే, 9:22 ఉంది కదా. సో నేను ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. ఈ క్యాండిల్లోనే ఎందుకు ఎంటర్ అయ్యానంటే 3 క్యాండిల్స్ డౌన్ సైడ్ రాకుండా హోల్డ్ చేశారు. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ ఓపెన్ అవి కొంచెం అప్ సైడ్ మూమెంటం వచ్చినా సరే ఇక్కడ హోల్డ్ చేశారు. సో ఈ క్యాండిల్ కొంచెం డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ బయ్యర్స్ అప్ సైడ్ తీసుకెళ్లారు, చూసారా, మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్లారు. సో నాకు ఇక్కడ మంచి సపోర్ట్ దొరికింది అనిపించింది, నేను కాల్ తీసుకున్నాను. 9:26కి ఎగ్జిట్ అయ్యాను కదా, 9:26 అంటే ఈ క్యాండిల్. సో ఈ మూవ్ అనేది నేను క్యాచ్ చేశాను. సో ఇక్కడ ఎగ్జిట్ అవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి
ఏ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోకుండా జనరల్గా చూస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కాల్ తీసుకున్నాను, బాగానే ఉంది. ఈ క్యాండిల్స్ వాల్యూమ్ లేదు, చాలా తక్కువ ఉంది. బట్ ఓకే, ఈ క్యాండిల్ బిలో వస్తే నేను స్టాప్ లాస్ తీసుకునేవాడిని దీనికి బిలో వస్తే. బట్ ఇన్సైడ్ క్యాండిల్ కన్నా ఉండిపోయింది, ఇది అప్ సైడ్ వెళ్ళదు, డౌన్ సైడ్ వెళ్ళదు. కానీ ఇది కూడా మంచి సపోర్ట్ దొరికింది డౌన్ సైడ్ నుంచి కదా. నెక్స్ట్ ఇది కూడా అంతే, డౌన్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. సో నా ప్రీమియం అనేది పెరిగింది, కానీ స్లోగా పెరిగింది. ఈ క్యాండిల్లో కొంచెం బుల్లిష్గా కనిపించింది, కానీ మళ్ళీ ఈ క్యాండిల్ కొంచెం వీక్నెస్ కనిపించింది. జూమ్ చేస్తాను. సో ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఈ క్యాండిల్ వరకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. బట్ ఈ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది, డౌన్ సైడ్ వెళ్ళింది కదా. సో నేను కొంచెం రికవర్ అవ్వగానే నేను 926కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, ఎందుకంటే నా ప్రీమియం 30 పాయింట్స్ ప్రాఫిట్ కనిపించింది. సో నేను ఎగ్జిట్ అయ్యాను. తర్వాత బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో 141 ఆల్మోస్ట్ 30-40 పాయింట్స్ ప్రీమియం వద్దు ఇందులో. బట్ ఎనీవేస్, నాకు నా మార్నింగ్ ట్రేడ్ లాజిక్ ఏంటంటే ఈ క్యాండిల్ బిలో ఏదైనా క్లోజ్ అయితే క్లోజ్ చేసామని నా స్టాప్ లాస్ ఇది. సో నెక్స్ట్ నా స్టాప్ లాస్ ఇది ట్రైల్ చేసుకున్నాను. సో నా స్టాప్ లాస్ ఇది బ్రేక్ అవ్వగానే నేను కొంచెం రికవరీ అప్సైడ్ రాగానే క్లోజ్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ ట్రేడ్ లాస్ అయితే ఎక్కువ అవుతుంది, సడన్ రివర్సల్ అవుతుంది మార్నింగ్. ఓకే, అదొక లాజిక్. అండ్ మినీ ట్రెండ్ లైన్ అంటే పెద్ద 1 minute పెద్ద ట్రెండ్ లైన్స్ అని రావు, కానీ సో ఈ క్యాండిల్స్ అని కనెక్ట్ అయినాయి, కానీ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. ఓకే, సో నేను క్లోజ్ చేశాను. సో ఈ ట్రెండ్ లైన్ అనేది కూడా బ్రేక్ అయింది, సో నేను క్లోజ్ చేశాను. ఓకే, సమ్వేర్ హియర్ నేను క్లోజ్ చేశాను. సో 30 పాయింట్స్ నా మార్నింగ్ ట్రేడ్. తర్వాత 5 minutes టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తాను. 1 minute. సో ఇది 5 minutes టైం ఫ్రేమ్లో మరీ మేజర్ స్వింగ్స్ ఏం రాలేదు. సో నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, ఎగ్జిట్ దగ్గర అయ్యాను. తర్వాత మంచి మూమెంటం వచ్చింది, కానీ నేను 1 minute అది ఫస్ట్ 10-15 minutes కొంచెం వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం మంచి రెడ్ క్యాండిల్ వస్తే ప్రీమియం అని చాలా డికే అవుతుంది నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్లో. సో నేను ఎగ్జిట్ అయిపోయాను, బికాజ్ ఇంకో మంచి ఆపర్చునిటీ క్యాచ్ చేయొచ్చు మనం గ్రీన్లో ఉంటే. సో ఇక్కడ సపోర్ట్ రేట్ తీసుకున్నాను. తర్వాత పుట్టు కాల్ 2 చేశాను, 2 sides స్కాల్పింగ్ చేశాను. ఇక్కడ సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ లెవెల్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాను కాబట్టి నేను కాల్ తీసుకున్నాను. బట్ హెవీ మూమెంటం అయితే ఏం రాలేదు, అసలు వాల్యూమ్ లేదు, చాలా తక్కువ ఉంది ఈరోజు. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ కూడా ఇదే, ఇక్కడే ఆగింది, డౌన్ సైడ్ వెళ్ళలేదు ఇంకా. సో మన నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే చార్ట్లో 52,359 ఫ్యూచర్ చార్ట్లో. ఇన్ కేస్ రేపు ట్రేడ్కి గ్యాప్ అప్ దీని అబవ్ అయితే ఇంకో లెవెల్ డ్రా చేసుకుంటాను అండ్ బిఫోర్ 9. ఓకే, సో అది నా మార్నింగ్ ట్రేడ్ ఈరోజు. సో నా రిమైనింగ్ పొజిషన్స్ కూడా చూపిస్తాను. సో భారతి ఎయిర్టెల్ చేశాను, అది నేను స్మాల్ ప్రాఫిట్గా క్లోజ్ చేశాను, కానీ తర్వాత మూమెంట్ ఇచ్చింది కొంచెం, ఇంకో 2,000 అలా వచ్చేది. నేను స్టాక్ ఆప్షన్స్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీతో చేస్తున్నాను. సో 1,400 వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇది నా మార్నింగ్ ట్రేడ్ 51,800. మీకు ఎన్నాక స్క్రీన్ షాట్ పెట్టి చూపించా కదా. అది స్క్రీన్ షాట్ ఎందుకు తీసా అంటే మొత్తం డే అంతా అయిపోయాక అయితే అది చాలా పొజిషన్స్ ఉంటాయి, మీకు క్లారిటీగా చెప్పడం కష్టం. అది మార్నింగ్ ట్రేడ్ మీకు క్లారిటీగా చూపిద్దామని చెప్పి. సో ఆ మార్నింగ్ ట్రేడ్లో 30 పాయింట్స్కి 150 క్వాంటిటీ కదా. సో అరౌండ్ 4,500 ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీలో చిన్న స్కాల్పింగ్సే చేశాను. ఆ నిఫ్టీలో పుట్ సైడే వెళ్ళాను ఎక్కువ. సో పుట్ సైడ్ 33,000 వచ్చింది. అండ్ ఐ థింక్ ఇందులో కామోడిటీ కనిపించట్లేదు, ఇది ఓన్లీ FNO NSE BSE ఆప్షన్స్ ఇవి. సో యాక్చువల్గా అయితే నేను నిఫ్టీ పుట్ తీసుకోలేదు, బ్యాంక్ నిఫ్టీ ఎయిర్టెల్ చేసా ముందు, కానీ తర్వాత క్రూడ్ ఆయిల్ పుట్ తీసుకున్నాను, అందులో సమ్ లాస్ వచ్చింది. సో నేను అనుకున్నాను
ఓకే, ఇంకా అప్పటికి టైం 11 ఎంత అయింది. సో ఐ థాట్ టు రికవర్ ఇట్ ఇన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీలో ఐ టుక్ పుట్ సైడ్ ట్రేడ్, ఇట్ వెంట్ వెరీ వెల్. తర్వాత క్రూడ్ ఆయిల్లో కూడా రికవర్ అయిపోయింది, బట్ ఆ పొజిషన్ చూపించడానికి ఐ థింక్ I did it in another one. Okay, I hope you all like this video. Please subscribe.